20 years of excellence. Sun International Institute of Tourism and Management. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ మనం ఈ వీడియోలో చాలామంది అనుకుంటాం రిటైర్మెంట్ మనకు తెలియకుండానే మనం టైం గడిచిపోతూ ఉంటుంది. అయితే మనకి ఈ రెగ్యులర్ ఈ మంత్ చూసుకుంటే వచ్చే సంపాదన ఆ ఖర్చులకి వాటికి వీటికి సరిపోతుంది. అసలు నిజంగా ఇవాళ మన ప్రైవేట్ ఎంప్లాయీస్ దాదాపు 80% ఉన్నప్పుడు ఈ సొసైటీలో రిటైర్మెంట్ అయితే ఏంటి వాళ్ళ పరిస్థితి? సో మనం ఇప్పుడు చిల్డ్రన్స్ మీదే డిపెండ్ అవ్వటం ఎంతవరకు కరెక్టు? ఇవాళ మనకు తెలిసిందే చిల్డ్రన్స్ అందరూ కూడా మనని చూస్తారా లేదా అని ఒక డౌట్ ఉంది. కాబట్టి మనం కూడా రిటైర్మెంట్ అవుతాం కాబట్టి అయ్యేలోపు ఆ రిటైర్మెంట్కి తగ్గ కార్పస్ని జనరేట్ చేసుకోవటానికి ఇప్పటి నుంచే మనం సరైన ప్రణాళిక ఎందుకు వేసుకోకూడదు? ఎందుకంటే మనము ఇవాళ ఎదుటి వాళ్ళు మన పిల్లల యొక్క భవిష్యత్తు ఎంత ఇంపార్టెంటో మన భవిష్యత్తు కూడా మనకి అంత ఇంపార్టెంట్. అలాగే కొన్ని అన్వాంటెడ్ ఈ యొక్క ఎక్స్పెన్సెస్ తగ్గించుకొని వాటిని మనం ఈ మ్యూచువల్ ఫండ్స్లో రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్ అనే దానిలో మనం ఇన్వెస్ట్ చేయటం ద్వారా మన లైఫ్కి మనం ఒక సెక్యూరిటీ అనేది తెచ్చుకోవచ్చు. కాబట్టి అసలు ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి? ఇప్పుడు అందరూ కూడా రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్ అంటున్నారు, కానీ దానిలో ఇంకా డెప్త్ ఏంటి అంటే ఒక 30 ఇయర్స్ ఉన్న మనిషి ఎలా ఆలోచించాలి, ఒక 40 ఇయర్స్ ఉన్న మనిషి ఎలా ఆలోచించాలి, అలాగే ఒక 50 ఇయర్స్ ఏజ్ అతను ఏ రకంగా ఆలోచించాలి మీ రిటైర్మెంట్ పాయింట్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఆలోచించాలంటే ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత మన నీడ్స్ ఏంటి? దీనిలో 6 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే అసలు మీకు రిటైర్మెంట్ టైం హార్జన్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు నా ఏజ్ అంతా 60 జనరల్గా మనకి రిటైర్ అయినప్పుడు నా 60 మైనస్ ప్రెజెంట్ ఏజ్ ఎంత ఉంది అనేది చూసుకోండి. ఇప్పుడు ఒక 40 ఇయర్స్ పర్సన్ అనుకోండి, 60 మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు 20 ఇయర్స్ అంటే ఇంకా నాకున్న ఎర్నింగ్ టైము 20 ఇయర్స్ ఉంది. తర్వాత అకామిడేట్ ఇన్ఫ్లేషన్, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇన్ఫ్లేషన్ తీసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ 3.54% ఉంది. అంటే ఇన్ఫ్లేషన్ని మీరు CAGR తీసుకుంటే ఇవాళ ₹1,00,000 ఉన్న అమౌంట్ నెక్స్ట్ ఇయర్ వచ్చేపాటికి 1,04,000 అవుతుంది. అలా ఓవర్గా మనం ఒక 20 ఇయర్స్ అయ్యేపాటికి ఇవాళ ₹1,00,000 ఉన్న వస్తువు ఆటోమేటిక్గా 1,50,000 అయిపోతుంది 20 ఇయర్స్ తర్వాత. సో ఆ ఇన్ఫ్లేషన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. మూడో పాయింట్ ఏంటంటే క్యాల్కులేట్ యువర్ మంత్లీ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు నా మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి? జనరల్గా ఇప్పుడు ఎంత ఉంటాయి నా మంత్లీ ఎక్స్పెన్సెస్? సపోజ్ నాకు ఓన్ హౌస్ ఉంది, అది దాదాపు రిటైర్మెంట్ అయ్యేపాటికి ఆ యొక్క EMI అయిపోతుంది అనుకున్నప్పుడు ఒక కేసు. అలాగే ఇది హౌస్ కూడా లేదు, ఇప్పుడు నేను ఇంకా కట్టుకోవాలి అనుకున్నప్పుడు మన ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి? సో జనరల్గా మనకి రిటైర్మెంట్ ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ 10 ఇయర్స్ హారిజన్లో చూసుకున్న కనీసం ఒక 1 lakh అనేది మినిమం అయిపోయింది యావరేజ్గా. ఒక ఇద్దరు హస్బెండ్ వైఫ్ కనుక ఉండాలి అంటే మంత్లీ ఎక్స్పెన్సెస్ మనం తీసుకుంటే హయ్యర్ సైడే 1 lakh అనేది మినిమంగా తీసుకునేటట్టు మనం క్యాల్కులేట్ చేసుకోండి. తర్వాత వచ్చి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఫ్రమ్ రిటైర్మెంట్ సేవింగ్స్. సో ఇప్పుడు మీకు రిటైర్మెంట్ సపోజ్ మీరు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ లేదా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీ, అంటే మీకు ఒక రిటైర్ అయ్యాక కార్పస్ వచ్చే పరిస్థితి కనుక మీకుంటే ఎంత రావచ్చు అనేది కూడా మీరు ఎక్స్పెక్టెడ్ రిటైర్మెంట్ సేవింగ్స్ ఎంత ఉన్నాయి అనేది కూడా ఆలోచించుకోండి. ఆ తర్వాత ఏంటంటే ఇన్ఫ్లేషన్ పోస్ట్ రిటైర్మెంట్, 5th పాయింట్ తీసుకుంటే పోస్ట్ రిటైర్మెంట్ తర్వాత ఇన్ఫ్లేషను అడ్జస్టెడ్ అమౌంట్ ఎంత ఉంది. ఆ తర్వాత 6th ఏంటంటే క్యాల్కులేట్ యువర్ రిటైర్మెంట్ కార్పస్ యూజింగ్ రిటైర్మెంట్ కార్పస్ ఫార్ములా. ఇప్పుడు మనకున్న ప్రజెంట్ ఎంత అమౌంట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే ఒక 1 lakh రూపీస్ నాకు రావాలి అంటే మంత్లీ 1 lakh రావాలి. ఆఫ్టర్ 10 ఇయర్సా ఆఫ్టర్ 20 ఇయర్సా రావాలంటే ప్రజెంట్ మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పుడు రిటైర్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అంటే నేను ఒక చోట చదివింది ఏంటంటే వాట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రజెంట్ ఎంజాయ్మెంట్ని సాక్రిఫైస్ చేసి ఫ్యూచర్లో ఎంజాయ్ చేయడానికి దాచుకోవటాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం.
అంటే ఇవాళ ఉన్న డబ్బు ఇవాళే ఖర్చు పెట్టేస్తే రేపు అన్న రోజున మనకి ఆ డబ్బు లేకపోతే సంపాదించలేని పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి? అందుకోసమే మనం కొంత ఇవాళ వచ్చిన అమౌంట్ని ఇన్వెస్ట్ చేయటం ద్వారా మనం ఈ రిటైర్మెంట్ని అనే ఒక వృద్ధాప్యంలో కూడా హ్యాపీగా ఉండొచ్చు అనేది మనం దానికి ఒక ప్లానింగ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు ఏంటంటే క్యాజువల్గా అవుతాంలే అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది మీరు అర్థం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది అందరికీ కూడా నీడెడ్ ఐటమ్. రిటైర్ ఎటు అవుతాం, చాలామంది ఏంటంటే దాని మీద ఫోకస్ పెట్టాం. బట్ ఇవాళ నుంచి మీరేంటంటే దీనికి రిటైర్మెంట్ అనేది మనం ఒక లైఫ్లో ఉంది కాబట్టి దానికి ఏంటంటే ఇప్పటి నుంచే ఒక మ్యూచువల్ ఫండ్, రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్ ఉంది. సపోజ్ ఒక టైప్స్ తీసుకుంటే మీకు ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. ఇది హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఉంది, హెచ్డిఎఫ్సి రిటైర్మెంట్ సేవింగ్ ఫండ్ హైబ్రిడ్ ఈక్విటీ ప్లాన్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీనిలో సిన్స్ ఇప్పుడు ఎంత ఉంది, సిఏజిఆర్ 17% సిఏజిఆర్ ఇస్తుంది. అంటే యావరేజ్గా పర్ యానం 17% వస్తుంది. ఎన్ఏవి ఇప్పుడు వచ్చి 43 రూపీస్ ఉంది. ఇప్పుడు బెంచ్ మార్క్ రిటర్న్స్ కన్నా చూసుకుంటే 13% అబవ్ ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే హైబ్రిడ్ కాబట్టి కొంత అమౌంట్ ఏమో బాండ్స్లో పెడతారు, కొంత అమౌంట్ ఏమో ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈక్విటీస్లో గ్రోత్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇందులో ఎస్ఐపి లాగా తీసుకుంటే ఏమవుతుందంటే నెల మనం పెట్టే కార్పస్ మీకు మంచి రిటర్న్స్ ఇస్తుంది. దీనిలో ఏంటంటే ఒక 10 ఇయర్స్ కనుక మనం పెట్టుకోగలిగితే 10 ఇయర్స్ మినిమం దీనిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మీకు యావరేజ్గా సిఏజిఆర్ 17% కాబట్టి మీకు వచ్చే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్, అడ్జస్టెడ్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ చూసుకుంటే మంచి కార్పస్ బిల్డప్ అవుతుంది. దీన్ని క్యాల్కులేట్ చేసుకోవడానికి క్యాల్కులేటర్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్ సిఏజిఆర్ క్యాల్కులేటర్ ఉంటుంది. దానిలో మనం క్యాల్కులేట్ చేసి ఇవాళ నేను క్లియర్గా దానిలో మీరు క్యాల్కులేషన్ ఉంటుంది. 1 lakh కనుక ఇప్పుడు నెల 5,000 ఇన్వెస్ట్ చేస్తే అది ఎంత మొత్తం మనకి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అలాగే 10 ఇయర్స్ తర్వాత ఎంత వస్తుంది అనేది మనకు ఒక క్లారిటీ ఉంది. సో ఈ క్యాల్కులేటర్ తీసుకొని మీరు అమౌంట్ నాకు ఎంత కావాలి, సో ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఆఫ్టర్ 10 ఇయర్స్ రిటైర్మెంట్ ఎంత వస్తుంది, అలాగే 40 ఇయర్స్ ఉన్నవాళ్ళు 20 ఇయర్స్ క్యాల్కులేషన్ చేసుకుంటే యావరేజ్గా సిఏజిఆర్ 15% తీసుకుంటే ఎంత వస్తుందని చూసుకొని మీ యొక్క కార్పస్ని బట్టి మీరు చేసుకోవాలి. లేదంటే మీరు ఒక మంచి ఫైనాన్షియల్ అనలిస్ట్ దగ్గర మీరు కన్సల్ట్ చేయండి, ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర కన్సల్ట్ చేయండి. సో రిటైర్మెంట్ ప్లాన్ని మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎటు రిటైర్ అవుతాము, మనకి ఎటు ఓల్డ్ ఏజ్ వస్తుంది కాబట్టి మనమే జాగ్రత్త తీసుకోవాలి. రేపొద్దున ఎవరు మనకి హెల్ప్ చేయరు, సొసైటీ అలా ఉంది కాబట్టి మనం ఎర్నింగ్ చేసిన అమౌంట్లో కొంత మనీ మనం సేవ్ చేసుకోవడం ద్వారా మన లైఫ్ని మనం కాపాడుకోవచ్చని ఈ వీడియో చేస్తున్నాం. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అలాగే మీకు ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్, అడ్వైజరీ సపోర్ట్ కావాలన్నా ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. 9000 838 555. థ్యాంక్ యూ అండి, నమస్తే.